జనరల్గా బాధపడేది క్రాక్డ్ అండ్ డ్రై హీల్స్. సో దీనికి ఒక ఆయుర్వేద హోమ్ రెమెడీ చెప్పుకుందామా. ఏమీ లేదండి, జనరల్గా ఇవి క్రాక్డ్ హీల్స్ అనేవి, డ్రై హీల్స్ అనేవి మైల్డ్గా ఉన్నట్లయితే మనం ఇంట్లోనే వాటిని తగ్గించేసుకోవచ్చు. మనం ఫస్ట్ మన ఫీట్ని పడుకునే ముందు మంచి వామ్ వాటర్తో కడిగేసుకొని అక్కడ నీట్గా ఉండేటట్టు చేసుకొని, దెన్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనెను కానీ లేకపోతే నెయ్యిని కానీ క్రాక్డ్ అండ్ డ్రై హీల్స్ పైన రబ్ చేసేసేసి వాటిని బాగా అబ్జార్బ్ చేయడానికని మనం సాక్స్ వేసుకొని పడుకున్నాం అనుకోండి, కానీ కోకోనట్ ఆయిల్ కానీ మంచిగా అబ్జార్బ్ అయిపోయి డ్రై అండ్ క్రాక్డ్ హీల్ నుంచి మనం ఉపశమనం పొందుతాము. మళ్ళీ మార్నింగ్ లేచేసరికి మీకు సాఫ్ట్ హీల్స్ ఉంటాయి. మళ్ళీ జనరల్గా వామ్ వాటర్తో కడిగేసుకొని ఒక మెత్తటి టవల్తో తుడిచేసుకున్నాం అనుకోండి. ఇలా కంటిన్యూస్గా చేస్తూ ఉండటం వల్ల మనం మైల్డ్గా ఉండే డ్రై అండ్ క్రాక్డ్ హీల్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు. చాలా సివియర్గా ఏదైనా డిసీజ్ వల్ల వచ్చే ఈ క్రాక్డ్ హీల్స్ వల్ల కంపల్సరీ మీరు ఫిజిషియన్ని కన్సల్ట్ చేయవలసిందే. థ్యాంక్ యూ. మీకు తెలుసా, నెయ్యిలో ఉండే కూలింగ్, హీలింగ్ అండ్ మాయిశ్చరైజేషన్ క్వాలిటీస్ వల్ల దాన్ని లిప్స్కి అప్లై చేయడం వల్ల మనం డ్రై లిప్స్, క్రాక్డ్ లిప్స్, చాప్డ్ లిప్స్ అండ్ పిగ్మెంటేషన్ని దూరం చేసుకోవచ్చు. వింటర్ వచ్చేసింది. డ్రై, క్రాక్డ్ అండ్ చాప్డ్ లిప్స్తో బాధపడుతున్నారా? ఒక ఆయుర్వేద హోమ్ రెమెడీ చెప్పుకుందామా. జనరల్గా అందరూ ఏంటంటే లిప్ బామ్స్ యూజ్ చేస్తారు, బట్ దాంట్లో చాలా కెమికల్స్ యూజ్ చేస్తారు, మీకు తెలుసా? అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మనం ఇంట్లోనే ఉండే నెయ్యితో మనం ఈ లిప్స్ పిగ్మెంటేషన్ కానీ, డ్రై లిప్స్ని కానీ, క్రాక్డ్ లిప్స్ని కానీ, చాప్డ్ లిప్స్ని కానీ దూరం చేసుకోవచ్చు. ఏమీ లేదండి, ఓన్లీ గీని కానీ లేకపోతే 5 స్పూన్స్ ఆఫ్ గీలో 1 స్పూన్ ఆఫ్ హనీని యాడ్ చేసి ఆ మిక్చర్ని మనం లిప్స్ పైన అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకు డ్రై, క్రాక్డ్ అండ్ షార్ప్ లిప్స్ అండ్ పిగ్మెంటేషన్ తగ్గిపోయి లిప్స్కి మంచి మాయిశ్చరైజేషన్ అనేది అందుతుంది. కాకపోతే ఇది అప్లై చేసే ముందు మనం జనరల్గా లిప్స్టిక్స్ ఇలాంటివి అప్లై చేస్తూ ఉంటాం. సో వాటిని రిమూవ్ చేయడానికి మనం ఒక స్క్రబ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఏమీ లేదండి, షుగర్లో హనీని మిక్స్ చేసేసి ఆ లిప్స్ పైన స్క్రబ్ లాగా యూజ్ చేసేసి మనం లిప్స్టిక్ని రిమూవ్ చేసి మంచిగా వామ్ వాటర్తో కడిగేసిన తర్వాత కడిగిన మంచి నీట్గా ఉండే లిప్స్ పైన ఈ విత్ హనీ మిశ్రమాన్ని మనం అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకు ఈ వింటర్లో బాధపడే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా మంచి ఎఫెక్ట్ రావాలంటే ఓవర్ నైట్ పెట్టుకొని పడుకొని మార్నింగ్ లేచాక వాష్ చేసుకోవచ్చు. తెలుసుకున్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం? ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ కెమికల్ రిలేటెడ్ లిప్ బామ్స్, ఈ చిన్న ఆయుర్వేద హోమ్ రెమెడీతో మనకు లిప్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని దూరం చేసుకుందాం. థ్యాంక్ యూ.